Hello story lovers, welcome back to my channel Cherava Priya part 55. విజ్జు వెళ్ళిపోయిన 2 గంటలకి ఐశ్వర్య వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ నాన్నమ్మ, దివ్య అందరూ రావడంతో సంజయ్ కూడా అప్పుడే ఇంట్లోకొస్తూ కనిపించేసరికి వీళ్ళందరంటే ఫంక్షన్‌కెళ్లారు. "నువ్వెక్కడికి వెళ్ళావురా?" అని ఐశ్వర్య అడిగేసరికి "ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళాను. చిన్న పనుంటే" అనగానే "ఏంటి ఈ మధ్య వీడు లేటుగా వస్తున్నాడు. వీడి ఆఫీస్ టైం సాయంత్రం 6 లోపే కదా" అనుకుంటూ సంజయ్ గదిలోకి వెళ్ళేసరికి అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోవడంతో మొబైల్ చేతిలోకి తీసుకోగానే మెసేజ్ నోటిఫికేషన్ వినిపించేసరికి మొబైల్ వైపు చూసిన ఐశ్వర్య ఆశ్చర్యపోయింది. "సేఫ్‌గా ఇంటికి వెళ్ళావా? ఎందుకింత లేట్ అయిందని ఎవరైనా అడిగారా? త్వరగా ఇంటికి వెళ్దాం అంటే వినకుండా ఐస్ క్రీమ్ పార్లర్ అని, రెస్టారెంట్ అని, షాపింగ్ మాల్ అని తిప్పుతూ టైం పాస్ చేశాం" అని సంగీత దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ చూసి "సంగీత ఏంటి వీడికి ఇలా మెసేజ్ చేస్తుంది? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ?" అని అనుకుంటూ వెంటనే సంగీత నెంబర్ వెతికి సంగీతకి సంజయ్ నెంబర్ నుంచి కాల్ చేసింది. మెసేజ్‌కి రిప్లై ఇవ్వచ్చు కదా! మీ ఇంట్లో అందరూ ఉంటారని తెలుసు. మనిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామని తెలిస్తే లేనిపోని గొడవలు. అసలే మీ చెల్లెలు విషయంలోనే గొడవ అవుతుంది అని తెలుసు కదా! పైగా నేను దానికి ఇంకా ఈ విషయం చెప్పలేదు. నా గురించి ఏమనుకుంటుంది సంజయ్ అనగానే ఏమనుకుంటుంది? మీ ఇద్దరిని తన్నాలని అనుకుంటుంది అని ఐశ్వర్య అనగానే బాత్రూమ్ నుంచి బయటకొచ్చిన సంజయ్ ఫోన్‌లో ఉన్న సంగీత ఇద్దరూ షాక్ అయితే సంగీత ఫోన్ కట్ చేయబోతుంటే "ఫోన్ గనుక కట్ చేశావనుకో మీ ఇంటికొచ్చి అంతా చెప్పేస్తాను" అనగానే "అంత పని చేయకే తల్లి, ఇంకా ఇంట్లో ఎవరికీ తెలీదు" అని సంగీత భయంగా చెప్పడంతో "జాబ్ కోసం అడగవే" అని చెబితే "ఏకంగా మా అన్నయ్య లైఫ్‌లో ప్లేస్ కోసం అడిగేశావా" అనగానే "ఇదిగో నేను జస్ట్ జాబ్ కోసమే అడిగా. ఫస్ట్ ప్రపోజ్ చేసింది మీ ఆత్రం మీ అన్నయ్యే. నాకేం సంబంధం లేదు" అని సంగీత చెప్పడంతో సంజయ్ వైపు చూసి కళ్ళు ఎగరేయడంతో సంజయ్ బుర్ర గోక్కుంటూ నీళ్లు నములుతూ దిక్కులు చూస్తున్నాడు. "నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. రేపెప్పుడైనా కలిస్తే నీతో చాలా విషయాలు మాట్లాడాలి" అని చెప్పి ఫోన్ కట్ చేసి "చెప్పరా ఏంటి సంగతి? విజ్జు మన ఇంటి చుట్టూ తిరుగుతుంటే తెగ బిల్డప్ ఇచ్చావు. అన్నయ్య, నేను, నాన్న, అమ్మ అంతమంది ఉంటే అతనెందుకు కేర్ తీసుకోవాలని ఫీల్ అయ్యావు అని కూడా మొన్న అన్నావు. మరి నువ్వు చేస్తుందేంట్రా" అనగానే "అంటే నాకు సంగీత్ అంటే మన ఇంటికొచ్చి వెళ్తున్నప్పటి నుంచి ఇష్టం. మన కాలేజ్ అయిపోయి జాబ్స్ వచ్చాక తను ఎక్కువగా ఎదురు రాకపోవడంతో తాత్కాలికంగా ఆ విషయం కొన్ని రోజులు పక్కన పెట్టాను. మళ్ళీ మొన్న జాబ్ కోసం సంగీత్ ఇంటికి రాగానే ఇంకా లేట్ చేస్తే సంగీత దూరం అయిపోతుందేమో, అసలే జాబ్ కూడా పోయిందని చెప్పింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని గొడవెందుకని ప్రపోజ్ చేశాను. తను కూడా ఓకే చెప్పింది. నేనంటే ఇష్టం లేకుండా ఎందుకు ఓకే చెప్తుంది" అన్నాడు. ఆ విషయం మాకు కూడా అర్థమై ఏడుస్తూనే ఉంది. కానీ నీ విషయానికొచ్చేసరికి ఒకలాగా, నా విషయానికొచ్చేసరికి ఒకలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావని అడుగుతున్నాను అనగానే "ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నాను కదా ఐశ్వర్య" అన్నాడు సంజయ్ బిక్కమొహం వేసుకొని. ఎవరికి వాళ్ళు మాదేం తప్పులేదు. మేం మా వే ఆఫ్ థింకింగ్‌లో కరెక్ట్‌గానే ఉన్నామని అనుకుంటున్నారు. ఇక్కడ క్లారిటీ లేనిది నాకే అన్నమాట" అనగానే "ఇది మాత్రం కరెక్ట్‌గా ఒప్పుకున్నావక్కా" అని దివ్య రావడంతో "ఇదొకటి. ఎక్కడుంటుందో తెలీదు. కరెక్ట్‌గా టైంకి నేనున్నానని పరిగెత్తుకొచ్చేస్తుంది" అని తల పట్టుకుంది ఐశ్వర్య. "నిజాలు చెబుతుంటే ఎందుకే నీకంత మంట" అని దివ్య కోపంగా అడిగేసరికి "నాకొక విషయం అర్థం కాదు.
ఎప్పుడు దొరుకుతానని వెయిట్ చేస్తావా? లేకపోతే నేనే బుద్ధి లేకుండా వచ్చి నీకు దొరుకుతున్నానా? నాకు అర్థం కావడం లేదు అనగానే రెండు కరెక్టే అని దివ్య చెప్పడంతో కోపంగా చూస్తూ ఉంటే, ఎందుకంత కోపంగా చూస్తున్నావు? నీకెలాగో నీ ప్రేమని కాపాడుకోవడం తెలీదు. నీ ప్రేమతో డీల్ చేయడం తెలీదు. అన్నయ్య ఏదో తన ట్రయల్స్ తను వేసుకుంటుంటే నువ్వెందుకు అన్నయ్య మీద పడేడుస్తున్నావు? నీ ఏడుపు నువ్వు ఏడువు అనగానే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, తన్నులు తింటావు చెబుతున్నా అంది ఐశ్వర్య. నీకంత సీన్ లేదులే అని సంజయ్ వైపు చూసి, యూ క్యారీ ఆన్ బ్రదర్. నేను కూడా 2-3 సార్లు సంగీతం చూశాను. తను చాలా మంచి అమ్మాయి. మాలాగా అల్లరి చేయదు, సైలెంట్గా ఉంటుంది. నీకు మంచి జోడీ కూడా. హైటు వెయిటు కలరు మొత్తం మ్యాచ్ అవుతారు అని చెప్పడంతో, నువ్వే సర్టిఫికేట్ ఇచ్చావు కదా, ఇక వదిన అని పిలవచ్చు కదా, పేరు పెట్టి పిలుస్తారేంటి? పైగా తను నీకంటే పెద్దది అని సంజయ్ సిగ్గుపడుతూ చెప్పేసరికి దివ్య అబ్బో అని ఆట పట్టిస్తుంటే వాళ్ళిద్దరిని అదో రకంగా చూస్తూ, అయిపోయిందా ఆయనగారు సిగ్గుపడ్డం, నువ్వు వాళ్ళ జంటని పొగడ్డం అనగానే నీకు కుళ్ళు అంది దివ్య. చిచి, నేను కుళ్ళుకోవడానికి కూడా ఒక రేంజ్ చూస్తాను అని ఐశ్వర్య చెప్పేసరికి దివ్య సంజయ్ ఇద్దరు ఆమె వైపు కోపంగా చూడ్డంతో, ఏంటి మండుతోందా, బాగా మండుతోందా అని అడిగేసరికి, దీని గోల వదిలే అన్నయ్య, నేనున్నాను కదా నిన్ను ఎంకరేజ్ చేయడానికి, కావాలంటే పెదనాన్నతో మాట్లాడడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అనగానే, నిజమా అని చెప్పి నాన్న నాన్న అని ఐశ్వర్య పిలుస్తుంటే దెబ్బకి సంజయ్ దివ్య ఇద్దరూ నీకు దండం పెడతా అని ఐశ్వర్యని కంగారుగా చూసేసరికి, ఇది ఈ భయం ఒరిజినల్ ఇందాక మీరిచ్చారే బిల్డప్ అది ఫేక్ అనగానే ఇద్దరు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఐశ్వర్య నవ్వుకుని వెంటనే విజ్జు మాటలు జ్ఞాపకం రావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి. ఐశ్వర్య అసలు భోజనం చేశావా? ఎలా చేసిన అన్నం కూర పప్పు అలాగే ఉన్నాయి కదే అనగానే, తిన్నానమ్మా, ఒక్కదాన్ని ఎంత తింటాను, నాకు సరిపోయినంత తిన్నాను. మీరు ఫంక్షన్లో భోజనం చేసి వచ్చారు, నాన్నమ్మ ఏమీ తినలేదు కదా, నాన్నమ్మకి భోజనం పెట్టు అని చెప్పి ఐశ్వర్య గదిలోకి వెళ్ళిపోవడంతో సరేనంటూ అత్తగారికి భోజనం పెట్టి మందులు వేసి ఆవిడ నిద్రపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. ఉదయాన్నే ఐశ్వర్య రెడీ అయ్యి బయటకెళ్తుంటే, నీకెందుకమ్మా డాన్స్లు సినిమాలు, ఇంట్లో ఉండు, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అనగానే, నాన్న మీకు తోచినట్టుగా మాట్లాడకండి, జాబ్ చేయను అంటుంటే జాబ్ చేస్తూ డాన్స్ కోసం ట్రయల్స్ వేసుకోమన్నారు, ఇప్పుడు నన్ను ఆఫర్ వెతుక్కుంటూ వస్తే ఇప్పుడు వచ్చి అన్నీ నీకెందుకు అంటున్నారు, జాబ్ వదిలేశాను, ఇప్పుడు ఇది కూడా వదిలేయమంటారా అనగానే, అది కాదమ్మా అనగానే, నాన్న నేను వెళ్ళాలి, ఉదయం డైరెక్టర్ ఫోన్ చేసి ఇంపార్టెంట్ వర్క్ ఉంది రమ్మన్నారు, నేను వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరడంతో, అక్క కొత్తగా వచ్చిన హీరోని కలిసావంట కదా, నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇప్పించవే అని పేపర్ పెన్ను దివ్య ఇవ్వడంతో, నిన్న నైట్ మాట్లాడిందంతా ఒకసారి రీల్ వేసుకోమ్మా అని అంది ఐశ్వర్య. దివ్య నవ్వుతూ, దొంగ మొహంది, టైం చూసి ఆడుకుంటుంది అనుకొని, అక్క చెల్లెళ్ళం మన మధ్య అదంతా కామన్ కదా అక్క, అదంతా వదిలే, ముందైతే నాకు ఆటోగ్రాఫ్ పెట్టించు అనగానే, నేను వదిలేను, ఎంత అక్కైనా చెల్లెలైనా సరే పొగరు చూపించినప్పుడు అది తగ్గి మాట్లాడాలి కదా అనగానే, సారీ అక్క, ఏదో నోటి దురద కొద్ది వాగి చచ్చాను అనగానే, వినిపించట్లేదు అనగానే, సారీ అక్క, పొగరు ఎక్కువై మాట్లాడాను అని గట్టిగా అరవడంతో అందరూ హాల్లోకి వచ్చి, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అడిగేసరికి, ఏం లేదు పెద్దమ్మ అని అంది దివ్య. ఇప్పటికీ ఈ డోస్ చాలు, ఇంటికి వచ్చేసరికి నా డ్రెస్సులు ఉతికి ఐరన్ చేసి రేపటికి ఏదైనా మంచి హెయిర్ స్టైలింగ్ నా కోసం సెలెక్ట్ చేసుకుని రేపు మార్నింగ్ హెయిర్ స్టైల్ చేసావనుకో, రేపు సాయంత్రానికి నేను నీకు ఆటోగ్రాఫ్ పెట్టించుకొని తీసుకొస్తాను అని చెప్పి, బాయ్ చెల్లెమ్మ అని దివ్య బుగ్గ గిల్లేసి నవ్వుకుంటూ వెళ్ళిపోవడంతో
రాక్షసి అని అరిచింది దివ్య. అబ్బబ్బా! నెత్తి మీదకి ఒక్కొక్కరికి 23, 25 వచ్చాయి. ఇంకా చిన్నపిల్లల్లాగా గొడవలు పడుతున్నారని వంటగదిలో ఉన్న ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు తిట్టుకుంటూ, అది బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే పోయింది. నువ్వైనా తింటావా అని పిలవడంతో, అమ్మో! బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే నువ్వు లంచ్ బాక్స్ ఇస్తావు కదా! అది మధ్యాహ్నం లోపే అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం క్యాంటీన్‌కి వెళ్ళాలి. నేను తినేసి వెళ్తాను అని తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. షూటింగ్ స్పాట్‌కి వెళ్ళేసరికి విజ్జు ఫ్రెండ్ అయిన డైరెక్టర్ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూసి కూడా చూడనట్టుగా వెళ్ళి అక్కడే ఉన్న ఒక చైర్‌లో కూర్చోవడంతో, హలో! కళ్ళు కనిపించట్లేదా నీకు? అనగానే ఐశ్వర్య లేచి అయోమయంగా చైర్ వైపు చూసేసరికి దాని మీద హీరోయిన్ కోసం పెట్టినట్టుగా రాసి ఉండడంతో, సారీ నేను చూడకుండా కూర్చున్నాను అంటూ వెళ్ళి వేరే చైర్‌లో కూర్చుంటే, హీరోయిన్ మిత్ర వచ్చి స్టైల్‌గా చైర్‌లో కూర్చుని జ్యూస్ ఆర్డర్ చెప్పి తాగుతూ కూర్చుంది. మనం టీవీలో చూసినప్పుడు ఉన్నంత నెమ్మదిగా హీరోయిన్స్ రియల్‌గా ఉండరన్నమాట. ఎందుకు ఈవిడకింత యాటిట్యూడ్, కాస్త నెమ్మదిగా చెప్పొచ్చు కదా అని అనుకుంది ఐశ్వర్య. ఆ వెంటనే తన పక్కన ఎవరో కూర్చున్నట్టుగా అనిపించేసరికి తల తిప్పి చూడ్డంతో విజ్జు కూర్చుని జ్యూస్ తాగుతూ ఉండడంతో, నువ్వేంటిక్కడ అనగానే, ఇక్కడ కూర్చోవడానికి నీ పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా అని వెటకారంగా అడగడంతో చిరాకుగా మొహం తిప్పుకుంటే, హలో హ్యాండ్సమ్ అంటూ వచ్చి కూర్చుంది హీరోయిన్ మిత్ర. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.